ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ బాబా షిరిడీ నుండి ఇస్తున్న మాట ఇది. 100% జరిగే తీరుతుంది తల్లి. ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. అన్నీ కూడా మారుతాయి. నీ బాబా అన్నిటినీ కూడా మారుస్తారు. నమ్మి ఇప్పుడే ఈ క్షణమే వినమ్మా. నీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప సందేశాన్ని ఈరోజు నేను తీసుకువచ్చేశాను అని బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దండి. బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, రోజు నేను నీకు పంపించే సందేశాల్లానే ఈరోజు ఈ వార్తను తీసుకొచ్చాను. ఇది స్వయంగా నీ బాబా షిరిడీ నుండి పంపిస్తున్నారమ్మా. అవును తల్లి, ఏంటి బాబా అని చాలా ఆరాటంగా అడుగుతూ ఉన్నావు కదా. తల్లి, నేను నీకు మాటిస్తున్నాను. ఇది నువ్వు ఖచ్చితంగా వినే తీరాలి. 100% నీకు జరిగే తీరుతుందమ్మా. ఈరోజు నీ తండ్రి నీ జీవితం యొక్క మంచి వాక్కుని, సాయి సత్యవాక్కుని నీకు అందించబోతున్నారు. అది 100% నిజమవ్వబోతుంది తల్లి. అందుకే కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా వినమ్మా. తల్లి, నీ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో అన్నీ కూడా నెరవేరుస్తాను. ఏవైతే కష్టాలు ఉన్నాయో అన్నీ తీరిపోవాలని ఎన్నోసార్లు మొక్కావు కదా, మనస్ఫూర్తిగా వేడుకున్నావు కదా. ఇక ఇప్పుడు అన్నీ నెరవేరబోతున్నాయమ్మా. అవును తల్లి, నేను చెప్పేది నిజమే. నా బిడ్డలకి నేను ఏం చెప్పబోతున్నానో, ఏం చెబుతున్నానో అది ఖచ్చితంగా నేను చేస్తాను. ప్రతిరోజు నేను మంచినే తలచి మంచి చేసే నీకు ఎలాంటి కష్టమూ రానివ్వను తల్లి. సాయి బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి. మంచి మనసుతో, స్వచ్ఛమైన మనసుతో ఉంటారని నాకు తెలుసు. అలాంటి నా బిడ్డలకు ఏ క్షణం ఎప్పుడూ కూడా ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అదేనమ్మా ఇప్పుడు నేను చేస్తున్నాను. తల్లి, నీకు ఇస్తున్న సత్యవాక్కుని ఎంతలే అనుకోకుండా వినమ్మా. నీకున్న కష్టమంతా కూడా పూర్తిగా మాయమైపోతుంది. కష్టం అనేది నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చేస్తాను. ఇతరులకు మంచి చేయాలని కోరుకునే నీకు ఎప్పుడూ కూడా సంతోషకరమైన జీవితమే కదా నేను కలిగిస్తాను. తల్లి, ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు అవి కష్టాలే కాదమ్మా. ఏంటి బాబా, ఇవి కష్టాలు కాదు అంటున్నారే, ఒక్కసారి నా స్థానంలో ఉండి చెప్పండి, అన్నీ అర్థమవుతాయి అంటున్నావా తల్లి. తల్లి, నీ జీవితంలో నీకు పెడుతున్న పరీక్షలు నిన్ను పక్వపరచడానికే తప్ప బాధ పెట్టడానికి కాదమ్మా. నిన్ను మరింత దృఢంగా మార్చడానికి, ఉత్తీర్ణురాల్ని చేసి జీవితంలో ఎత్తులో ఉంచాలని నేను పరీక్షలు పెడుతున్నాను. ఇక వాటిని నువ్వు ఆనందంగా ఎదుర్కో తల్లి. సంతోషమైన జీవితం నీ కోసంగా ఉంది. నీ బాబా నీ కోసం ఎంత మంచి జీవితాన్ని రాసి ఉంచారో తర్వాత నీకే తెలుస్తుంది. ఆశ్చర్యపోతావు, నోరెళ్ళ పెడతావు. ఈ ఆనందాన్ని, అద్భుతమైన జీవితాన్ని చూసి చిన్నప్పటి నుంచి 1, 2, 3 అని 10 వరకు చదువుతావు. తర్వాత పై చదువులకు ఇంటర్, డిగ్రీ అని చదువుతూ ఉంటావు. అలానే ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అంటే ఇంటర్వ్యూలో 1వ స్టెప్పు, 2వ స్టెప్పు అనేలా ఒక్కొక్క మెట్టుగా ఉంటుంది కదా. తర్వాతే కదా నువ్వు ఉద్యోగాన్ని సంపాదించి స్థిరపడతావు. అలానే నువ్వు ఎలా అయితే నీ కెరియర్లో నువ్వు స్థిరపడాలని అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదిగావో, నీ జీవితంలో నిన్ను స్థిరపడేలా చేయడానికి నేను పెడుతున్న పరీక్షలే తల్లి. నిన్ను అంచెలంచెలుగా పైకి పెడతాను. నీకు చాలా కష్టమైన ఒక రౌండ్స్ లాగా ఏవైతే తయారవుతున్నాయో అమ్మా, వాటిలో నువ్వు ఖచ్చితంగా గెలిచే తీరాలి. ముందుకు వెళ్తూ ఉంటే నీ జీవితం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది కదా.
ఆలోచించు తల్లి. ఎప్పుడూ కూడా నీ జీవితం గురించి ఆలోచించి బాధపడకు. ఎందుకంటే కష్టాలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి. వారి వారి తెలివితేటలతో వారు ఆ కష్టాల నుంచి బయటపడిపోవాలి. అందుకు సరైన మార్గాన్ని నేను ఎలానో నీకు చూపిస్తూ ఉంటానులే. తల్లి, నీకు నీ బాబా ఉండగా మంచిదారే కదా చూపుతారు. చెప్పమ్మా. ఆ కష్టాలని తలుచుకుంటూ సమస్యల గురించి ఆలోచిస్తూ నీ మనసుని ఇబ్బంది పెట్టుకోవద్దమ్మా. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, జాగ్రత్తగా విను తల్లి. ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా కష్టాలు వస్తాయి, సమస్యలు కూడా వస్తాయి. కానీ అవి తాత్కాలికమే, శాశ్వతం కాదు అని తెలుసుకో. ఈ విషయాన్ని నువ్వు గ్రహిస్తే నీకు ఈ బాధ ఎందుకు చెప్పు, ఈ యొక్క మన కష్టం ఎందుకు చెప్పు. అన్నిటినీ కూడా దాటిన తర్వాత విజయమే కదా వస్తుంది. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, మర్చిపోలేకపోతున్నావు? ఎందుకమ్మా? నీ జీవితంలో నువ్వు కోరుకుంటున్నావు కదా, అది అద్భుతమైన జీవితంగా నువ్వు జీవించబోతున్నావు తల్లి. ఇక అందులో ఎలాంటి మార్పు లేదు. ఇతరుల సంతోషంలోనే నీ సంతోషం వెతుక్కుంటున్నావు కదా. అంత మంచి మనసున్న నీకు మంచి జీవితం కాక ఇంకేముంటుంది చెప్పు. ఆనందాన్ని నేను ప్రసాదిస్తాను. ఏదైతే నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావో అందులో అవకాశాలు కూడా ఒక్కొక్కటిగా నీకు రప్పిస్తాను. అన్ని విజయాలను నీ చేతిలో నేను పెడతాను కదా. ఈ బాబా ఉండగా నువ్వు దేని గురించి కూడా దిగులు పడాల్సిన అవసరమే లేదు తల్లి. నువ్వు ఈ ప్రస్తుతం చూస్తున్న కష్టాలని తలుచుకొని బాధపడుతున్నావు, నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుందేమో అని. కానీ ఈ కష్టాలని దాటుకుని వెళ్తే అద్భుతమైన జీవితం ఉంటుందని గ్రహించలేకపోతున్నావమ్మా. నీ బాబా చెప్తున్నారు కదా, నీ జీవితాన్ని రంగుల హరివిల్లుగా చేసే బాధ్యత నాది. సంతోషంగా ఉండమ్మా. ఇక ఏమాత్రం కూడా దిగులు పడకు. ఎవ్వరి గురించి కూడా ఆలోచించకు. నీ మనసుని పాడు చేసుకోవద్దమ్మా. కేవలం నీ గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు. అర్థమవుతుందా? నీ కుటుంబాన్ని ఎలా సంతోషపరచాలి అనేది ఆలోచించు తల్లి. ఇతరుల గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నీకు ఒక్కటి చెప్పనా? ఇతరులకు ఎంత ప్రేమను పంచావో అంతే ప్రేమను పంచు. అలా కాకుండా ఎక్కువ ప్రేమను వారిపై చూపితే నీకు మిగిలేది బాధే అని తెలుసుకో. ఆ బాధ నీకు అవసరమా చెప్పు. ఎవరినైతే నువ్వు ఎక్కువగా అభిమానిస్తావో, ఎవరినైతే నువ్వు ఎక్కువగా నమ్ముతావో వారి వల్లే నీ జీవితం అత్యంత కష్టానికి గురవుతుంది. వారు పెట్టేటటువంటి మానసిక క్షోభ నువ్వు భరించలేవు, తట్టుకోలేవు. అందుకే జాగ్రత్త తల్లి. ఎక్కడైతే అధికమైన ప్రేమ ఉంటుందో అక్కడ కని విని ఎరుగని శత్రుత్వం పుట్టడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వారినే నువ్వు ఎక్కువగా నమ్మి మోసపోతావమ్మా. వారిని ఎక్కువగా నమ్మి వారిపై నువ్వు ఎక్కువ అభిమానాన్ని చూపించి ఉంటావు. అందుకే వాళ్ళపై వచ్చే కోపం కూడా అనంతమైనదే, అంత ఎక్కువగానే ఉంటుంది. ఆ కోపం, నీ సాయి మాటలు ఎందుకు నువ్వు చెబుతున్నానో అర్థం చేసుకో తల్లి. ఎవరిపై ఎంత ప్రేమ చూపించాలో అంత మాత్రమే చూపించు. అదే అందరికీ మంచిది, నీకు కూడా మంచిది. ఎవరినైనా సరే అమ్మా, ఒక్కరివి ఎంత అభిమానించవచ్చో అంతే అభిమానించు. అది తిరిగి మళ్ళీ వారి నుండి ఆశించకు. ఎందుకంటే అంత అభిమానాన్ని కానీ, అంత ప్రేమను కానీ నువ్వు చూపించినంత వారు చూపించలేకపోతే అప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది. నీ మనసు బాధపడుతుంది. అది వాళ్ళ తప్పు కాదు, నీ తప్పు. వారిపై ఎంత నమ్మకం పెట్టుకున్నా నీ తప్పే కదా. అందుకే వారిని నిర్దేశించి వారిని తప్పు పట్టడంలో ఏమాత్రం నువ్వు మంచిది కాదమ్మా. తల్లి, నీ స్నేహితుల కోసం, బంధువుల కోసం, నీ చుట్టూ ఉన్న వారి కోసం ఎంతైతే వదులుకున్నావో అంతే వదులుకో చాలు. అంతేకాని వారి కోసమే నువ్వు నీ కుటుంబం రోడ్డు మీద పడేలా కాదు. అలా ఉండకూడదు. చేసే సహాయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎక్కువ ధర్మాల్ని చెయ్యొద్దు తల్లి. అదే ప్రేమైనా, డబ్బైనా, ఆనందమైనా, సంతోషమైనా, నమ్మకమైనా సరే. గుర్తుపెట్టుకో అమ్మా, నీ కష్టం, నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి.
ఎవరో ఏదో చేయలేదని బాధపడకు. ఇక వారు చేయలేదని ఎప్పుడూ కూడా కోపం పెంచుకోకు. అర్థమవుతుందా తల్లి? ఎందుకంటే ఎవరు ఎంత చేయగలరో అంతే చేస్తారు. అందరూ నీలానే ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి, నువ్వు ఎంత చేయగలవో అంత మాత్రమే చెయ్యి చాలు. నీ శక్తికి మించి, నీ స్థాయికి మించి చేసి నీ కుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకొస్తావా? అలా వద్దు తల్లి. నీ బాబా చెప్పే ప్రతి మాటని మనసులో పెట్టుకో. అప్పుడే నీ జీవితం హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నిశ్చింతగా ఉండమ్మా. నువ్వు ఆనందంగా స్వేచ్ఛగా బ్రతికే రోజులన్నీ వచ్చేసాయి. అది నీ చేతుల్లోనే ఉంది. ఇక భయపడకు, బాధపడకు, ఎవ్వరి కోసమో ఆలోచించకు, ఎవరి కోసమో నువ్వు ఆందోళన పడకు, నీ మనసుని పాడు చేసుకోకు, కాలాన్ని వృధా చేయకు తల్లి. ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకో. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది మాత్రమే చెయ్యి. మిగతాది నేను చూసుకుంటాను కదా. సంతోషంగా ముందుకు వెళ్ళు. నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా నీ బాబా ఎప్పుడూ ఉంటారు అని మర్చిపోవద్దు తల్లి. మనసులో పెట్టుకో. ఇది అక్షర సత్యం. రాబోయే రోజుల్లో నీకు ఆనందాన్ని ఇస్తాయి తల్లి. దీంట్లో ఏ మార్పు లేదు. నీ లైఫ్లో ఒక మంచి మార్పుని నేను తీసుకొని వస్తాను. అది నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం అనేది నీకు ఎక్కువగా ఉంటుంది తల్లి. ఏం చేసినా సరే ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. నమ్మకంతో చెయ్యి. మంచి ఆదాయం వస్తుంది అన్న నమ్మకంతోనే చెయ్యి. నీ కష్టకాలం అంతా ముగిసిపోయింది కాబట్టి నువ్వు ఎందులో చేయి పెట్టినా సరే అందులో విజయమే. నీ జీవితంలో ఇకపై ఒక కొత్త అధ్యాయం రాబోతుందమ్మా. రాజయోగం కలగబోతుంది. ఎందుకంటే నీ కష్టాలు నువ్వు ఎదుర్కొని విజయాన్ని సాధిస్తావు. ఇక నీకు మంచి రోజులు వచ్చేసాయి. నీ కష్టాలన్నీ కూడా నువ్వు దాటేశావు. నీకు తోడుగా నేనున్నాను తల్లి. నీ సాయి తండ్రి నీకు అండగా ఉంటారు. ఇక ప్రశాంతంగా ఉండమ్మా. నీ జీవితాన్ని నేను కొనసాగిస్తాను. నీకు ప్రపంచంలో ఎవరు తోడున్నా లేకపోయినా నేను ఉంటాను తల్లి. భయపడకుండా ఉండు. అంతా కూడా మంచి జరుగుతుంది అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.